మీరు ఏడుస్తూనే ఉండండి, నేను అభివృద్ధి చేసుకుంటూ పోతా. మీ రేవంత్ రెడ్డి కొంచెమన్నా ఉన్నదా? ఈ ఎక్కడ మాట్లాడేది? ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేటు ప్రారంభోత్సవం సంబంధించిన దానిలో ఆయన అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ అక్కడ నువ్వేం చెప్పాలి? పోలీస్ శాఖ గురించి చెప్పాలి, పోలీస్ శాఖలో జరగబోయే వినూత్న కార్యక్రమాల గురించి చెప్పాలి, పోలీస్ శాఖలో ఈరోజు ప్రజలకు ఏ విధంగా నమ్మకం కలిగిస్తూ చెప్పాలి, పోలీస్ శాఖలో మీరు తీసుకొచ్చే సంస్కరణలు ఏంటో చెప్పాలి. అంతేగాని పోలీస్ శాఖకు అవి చెప్పకుండా కేసీఆర్ ఏ మీటింగ్ మీద కేసీఆర్ తిట్టినా, ఏ మీటింగ్ మీద హరీష్ రావు తిట్టినా, ఏ మీటింగ్ మీద కేటీఆర్ తిట్టినా నువ్వు చెప్పిన పని ఏంది? అది చేయాలి కదా, అది చెప్పడు. అందుకే నిన్ను ప్రజలు తిరస్కరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు సీఎంగా అన్ఫిట్ అయిపోయినావు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా అన్ఫిట్ అయిపోయింది, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, మీకు ఓట్లు వేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా డిసైడ్ అయిపోయారు. మీ ఆర్తనాదాలు పెడబొబ్బులు, నా చెవులకు సంగీతం రెండు వేసిన వాళ్ళ మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ మాదిరిగా ఫ్యూచర్ సిటీ అంటూ చూస్తాం. ఇవన్నీ ముచ్చట్లు, పెట్టెల ధర ముచ్చట్లు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి. ఇంకా ఏమంటాడు? సింగపూర్, టోక్యో, న్యూయార్క్ మాదిరిగా ఫ్యూచర్ సిటీ అట. తెలంగాణనేమో చైనాను మించి చేస్తాడట. అన్నీ కేసీఆరే పిట్టల ధర జాతి ఆది గురువు అనుకుంటే ఇక నువ్వు మూల పురుషుడు తయారవుతున్నావు. పిట్టల ధర జాతికి ఇక మూల పురుషుడు తయారవుతున్నావు. నువ్వైతే కేసీఆర్ని మించి మూల పురుషుడు తయారవుతున్నావు. అన్ని పనికి వాళ్ళ ముచ్చట్లు బంద్ చేసి పాలన మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుంది రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి. అక్కడ పోయి కూడా రాజకీయాలు మాట్లాడాలా? పోలీస్ కమిషనర్ ఆఫీస్ ప్రారంభించబోయి పోయి రాజకీయాలు మాట్లాడాలా? వేరే అవసరం లేదా? పోలీస్ శాఖ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈరోజు మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ పోలీసు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు అయితే కొంతమంది అయితే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజల మీద రుద్దేసి ఈరోజు ఆజమాయిషీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భూ కబ్జాదారులకు, రకరకాల వ్యక్తులకు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది వ్యక్తులు దాసులకు తయారయ్యారు, బానిసలకు తయారై ఈరోజు మొత్తం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. గిదా మీరు చేసేది. సో ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతారా అని కొందరు నాయకులు అంటున్నారు. నేను చెబుతున్నా, మీరు ఏడుస్తూనే ఉండండి, నేను అభివృద్ధి చేసుకుంటూ పోతా. మీ ఆర్తనాదాలు పెడబొబ్బులు నా చెవులకు సంగీతం వినిపించేట్టుగా ఉంటుంది అట. మీ ఆర్తనాదాలు అంటే ఎవరి? పేద ప్రజల ఆర్తనాదాలా? పేద పెడబొబ్బులా? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. వెలుగు మాటల్లో అంత పెద్ద డిమాలిషన్ జరిగితే మీ అట్లే చేస్తా, మీరు ఏడుస్తూనే ఉండండి అనుకుంటే మళ్ళీ మాట్లాడిన దొంగ రేవంత్ రెడ్డి. సో కొందరు ఇంకా దోచుకుందాం, మరో 10 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నారని, కానీ అర్ధాంతరంగా ఒక రైతు బిడ్డ వచ్చి అధికారంలో చేపడదు. రైతు బిడ్డ ఎవరా? నువ్వా? అసలు నువ్వు రైతు బిడ్డ కాదు, నువ్వు రియల్ ఎస్టేట్ బిడ్డవు. రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాదు, రియల్ ఎస్టేట్ బిడ్డ. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోణంలో ప్రజలకు పరిపాలన చేయాల్సింది పోయి మొత్తం మీ పరివారం అంతా 100 మంది తయారైనట. 100 మంది మొత్తం ఎక్కడ ఖాళీ జాగా పడితే అక్కడ దోచుకునే పరిస్థితులు కనబడతా ఉందట. ఎంత దుర్మార్గం! కేసీఆర్ హయాంలో 10 మంది ఉండే, మీ హయాంలో 100 మంది తయారయ్యారు. కేసీఆర్ మించి దోసుకుందాం, కేసీఆర్ మించి భూములు కబ్జా చేద్దాం అనేటువంటి దాంతో కనబడుతుంది తప్ప మీ పాలన కనీస ప్రజల కోణం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు మల్కాజ్గిరి కమిషనరేట్, ఆక్టోపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కుత్బులాపూర్ డీసీపీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ సహకరిస్తేనే మా దోపిడీ సాధ్యం అవుతుంది అంటే బాగుండేది, గట్లుంటే బాగుండేది. సో అద్భుతం ఆవిష్కరిస్తుందన్నారు. తనపై నమ్మకం ఉంచాలని, సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని వివరించారు. ఏంది అంతా ఇట్లా ఉంటుంది ఈ యొక్క పరిస్థితి. ఉత్తదే ఏం లేదండి. రేవంత్ రెడ్డి అట్టర్గా ఫెయిల్ అయిపోయాడు, నో డౌట్ అలా.